హలో ఎవ్రీవన్. టుడేస్ టాపిక్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ గురించి ఉంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నా స్టూడెంట్స్ నాకు మెసేజెస్ కాల్ చేస్తున్నారు. అసలు ఏంది ఏఐబి అంటే ఏంటి, అది ఎవరు రాస్తారు, ఎప్పుడు రాస్తారు అనేసి. ఈ వీడియో నేను అందుకోసమే చేస్తున్నా. అండ్ ఇది ఫస్ట్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత హిందీలో చేస్తా. ఏఐబి అంటే ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఇది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. పర్పస్ ఏంటి అంటే లీగల్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఏమేమి ఉంది అంటే ఎల్ఎల్బి ఉండాలి, ప్లస్ ఎన్రోల్మెంట్ చేసుకొని ఉండాలి స్టేట్ బార్ కౌన్సిల్లో. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే యాన్యువల్లీ జరుగుతుంది. ఇది మోడ్ అంటే ఆఫ్లైన్ అంటే ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉంటుంది కదా, కాకుండా ఆఫ్లైన్. ఇప్పుడు పెన్ పేపర్ అలా క్వశ్చన్ పేపర్ వస్తుంది దీనికి. ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాబట్టి మేము అన్ని బుక్స్ బేరాక్స్ తీసుకొని వెళ్తాం ఈ ఎగ్జామ్కి. డ్యూరేషన్ వచ్చేసరికి 3 hours ఉంటుంది. ఇది 30 minutes ఎక్స్ట్రా ఎవరికి అంటే డిసేబుల్ పర్సన్కి. ఇది ఎలా ఉంటుంది ఎగ్జామ్ అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది క్వశ్చన్ పేపర్. ఇది రాసిన తర్వాత ఏమొస్తుందంటే సిఓపి వస్తుంది మాకు. ఇది క్లియర్ అయితే, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ క్లియర్ అయితే సిఓపి వస్తుంది, పాస్ అయితే, క్లియర్ అయితే. మినిమం పాసింగ్ మార్క్స్ ఎంత ఉండాలి అంటే 100 మార్క్స్ ఉంటాయి. కనీసం 40% రావాలి. ఎవరికి ఎస్సీ ఎస్టీ, ఇది ఓసీ వాళ్ళకు 40%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35% వస్తే చాలు. ఇది పాసింగ్ మార్క్స్. ఏఐబి 19 ఉంది కదా, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది చూద్దాం. నేమ్ వచ్చేసరికి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. ఎవరు కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 3 years ఎల్ఎల్బి డిగ్రీ ఉండాలి, లేకపోతే 5 years ఎల్ఎల్బి డిగ్రీ ఉండాలి మీ దగ్గర, రికగ్నైజ్ ఈ యూనివర్సిటీతోని. ఓకే, నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి నో ఏజ్ లిమిట్, అక్కడ ఏజ్ లిమిట్ ఉండదు, ఎప్పుడు కూడా రాయొచ్చు ఈ ఎగ్జామ్. ఎన్రోల్మెంట్ విత్ ది స్టేట్ బార్ కౌన్సిల్, ఇది మ్యాండేటరీ ఎన్రోల్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత 2 years లోపు ఈ ఎగ్జామ్ని క్లియర్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ వచ్చేసరికి అన్లిమిటెడ్ ఉంది ఇక్కడ. ఎన్ని అయినా అటెంప్ట్స్ ఇవ్వచ్చు మీరు. కానీ స్టేట్ బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, మీది ఎన్రోల్మెంట్ అయిన తర్వాత 2 years లోపు మీకు ఈ ఎగ్జామ్ని క్లియర్ చేసుకోవాలి. ఠీకే, ఇది స్పెషల్ ఎలిజిబిలిటీ ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్కి ఈసారి ఉంది. ఇంతకు ముందు ఇప్పుడు లేదు ఇది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు రాయొచ్చు ఈ ఎగ్జామ్ వితౌట్ బ్యాక్లాగ్స్. ఇప్పుడు ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అయితే మీరు రాయలేరు ఈ ఎగ్జామ్. ఎవరు ఇంతకుముందు మొత్తం క్లియర్ చేసుకున్నారు ఎగ్జామ్స్, వాళ్ళు రాస్తారు, ఫైనల్ ఇయర్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జడ్జ్మెంట్ వచ్చింది సుప్రీంకోర్టుది, ఎన్రోల్మెంట్ నెససరీ లేదు అని చెప్పారు. అందుకోసం వచ్చేసరికి ఇది పాసింగ్ మార్క్స్ ఎన్ని ఉండాలి ఏఐబి 19లో అంటే 40% సేమ్ ఓసీ వాళ్ళకి, ఇక్కడ జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళకు, ఎస్టీ ఎస్సీ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకు 35%.
ఇది ఫిజికల్ డిసెబిలిటీ ఎవరికి ఉన్నాయి వాళ్ళకు ప్రతి 1 అవర్‌కి 20 మినిట్సే ఎక్స్‌ట్రా ఇస్తారు కాబట్టి వాళ్ళకు టైం. ఠీకే. ఇది వచ్చేసరికి ఎగ్జామ్షన్ వీళ్ళకు అవసరం లేదు అన్నట్టు ఈ ఎగ్జామ్‌కి. ఎవరు 2019లో 2009 టు 10లో ఎవరు ఎగ్జామ్ ఫస్ట్ డిగ్రీ అయిపోయింది వాళ్ళకు. 2009 అండ్ 2010. ఏఐబీ సిలబస్ వచ్చేసరికి ఇక్కడ ఏ సబ్జెక్ట్స్‌కి వెయిటేజ్ ఎక్కువ ఉంది అది చూద్దాం. కాన్స్టిట్యూషనల్ లా, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కి హయ్యర్ వెయిటేజ్ ఉంది. హయ్యర్ వెయిటేజ్ సబ్జెక్ట్స్‌కి ఏమేమి ఉన్నాయి అంటే మేము ఈజీగా చెప్పుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ లాకి ఎప్పుడు కూడా హై వెయిటేజ్ ఉంటుంది. ఇండియన్ పీనల్ కోడ్‌కి, సిఆర్పిసికి కూడా. మళ్ళీ వచ్చేసరికి సిపిసి మళ్ళీ ఎవిడెన్స్ యాక్ట్, కాంట్రాక్ట్, ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ లా, ఎన్విరాన్మెంటల్, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వీళ్ళకి కూడా యావరేజ్ మార్క్స్ ఉంటాయి. ఓకే. మోడరేట్ వచ్చేసరికి కంపెనీ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, లేబర్ లా, సైబర్ లా వీళ్ళకి అన్నిటికీ ఈ సబ్జెక్ట్స్‌కి వచ్చేసరికి మోడరేట్ ఉంటాయి. ఒక 2, 3 ఇలా క్వెషన్స్ వస్తాయి. అన్ని క్వెషన్స్ ఎన్ని వస్తాయి అంటే 100 క్వెషన్స్. సబ్జెక్ట్ అండ్ వెయిటేజ్ వచ్చేసరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి 10 మార్క్స్ ఉన్నాయి. ఐపీసీకి 8, సిఆర్పిసికి 10, సిపిసికి 10, ఎవిడెన్స్‌కి 8, ఏటీఆర్‌కి 4, ఫ్యామిలీ లా నుంచి 8, పిఐఎల్‌లో 4 క్వెషన్స్, అడ్మినిస్ట్రేషన్ లా నుంచి 3 క్వెషన్స్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఇందులోకెళ్ళి 4 మార్క్స్ వస్తాయి. కంపెనీ లా నుంచి 2, ఎన్విరాన్మెంటల్ లా నుంచి 2 అండ్ సైబర్ లా నుంచి 2 మార్క్స్ అండ్ లేబర్ అండ్ ఇండస్ట్రియల్ నుంచి 4 మార్క్స్. టార్ట్స్, మోటార్ వెహికల్ యాక్ట్స్ ఈ యాక్ట్స్ నుంచి 5 మార్క్స్ 5 క్వెషన్ వస్తాయి. ఈచ్ క్వెషన్ 1 మార్క్. కాంట్రాక్ట్, స్పెసిఫిక్, ప్రాపర్టీ లా, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్‌కెళ్ళి ఈ అన్నిటికెళ్ళి 8 మార్క్స్ వస్తాయి. అండ్ లా రిలేటెడ్ టు బిఏ టాక్సేషన్ 4, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ నుంచి 2, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నుంచి 2 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే 100 క్వెషన్, మల్టిపుల్ క్వెషన్స్ అన్నాను ఇప్పుడే. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే అన్ని బేరాక్స్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ క్వెషన్ పేపర్లో ఎక్కడి నుంచి క్వెషన్ వచ్చింది అది మేము సెర్చ్ చేసుకొని రాయాలి అన్నట్టు. డ్యూరేషన్ ఏంటంటే నార్మల్గా 3 hours 30 minutes ఎక్స్ట్రా ఉన్నాయి డిసేబుల్ పర్సన్కి. నో నెగిటివ్ మార్క్. ఈ ఎగ్జామ్లో నెగటివ్ మార్క్ లేదు కాబట్టి మీరు అన్ని క్వెషన్స్కి బబ్లింగ్ చేసి రావాలి. ఇది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే వేరియస్ రీజనల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. పాసింగ్ మార్క్స్ ఎంత అంటే ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను 40 మార్క్స్, 40% జనరల్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 మార్క్స్. ఇది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ ప్రాసెస్. ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి స్టెప్ బై స్టెప్ ఇక్కడ రాసాను, ఒకసారి చూసుకోండి.
ఇక్కడ స్టెప్ 4లో ఫీ గురించి ఉంది. 3500 అండ్ 4000 రూపీస్ అనేసి. ఇది 3500 జనరల్, ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 4000 ఓసీ వాళ్ళకి ఉంది, జనరల్ కేటగిరీ వాళ్ళకి.